ఆస్టియోపోరోసిస్ లేకపోతే బోన్ సాంద్రత తగ్గింది. దీన్ని మెడికల్ టర్మ్స్లో సైలెంట్ కిల్లర్ అంటాం. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో కాల్షియం తగ్గిపోవడం. ఇది వయసు పరంగా చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు ఎర్లీగా బిఫోర్ లేడీస్కి అయితే యూజువల్గా మెనోపాజ్ తర్వాత చూస్తూ ఉంటాం ఆస్టియోపోరోసిస్ పెరుగుతుంది. ఓల్డ్ ఏజ్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు యంగ్ ఏజ్లో అంటే మిడిల్ ఏజ్లో కూడా ఆస్టియోపోరోసిస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే బాడీకి కదలిక లేకపోవడం, కాల్షియం పోవడం, విటమిన్ డి సమస్యలు కానీ, ఎండరశ్మి తగలకపోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. లేదు అని అంటే ఇతరాతర కారణాలు, చాలామంది పేషెంట్స్ ఎక్కువ కాలం స్టిరాయిడ్స్ తీసుకోవాల్సిన వాళ్ళు, ఆస్తమా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కానీ, లేకపోతే క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కానీ ఈ సమస్య ఉంటుంది. వాళ్ళందరికీ ఏంటంటే ఈ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సప్లిమెంట్స్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఇంజెక్షన్ రూపంలో కానీ, 6 నెలలకు ఒక ఇంజెక్షన్ లేదంటే డైలీ ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఇన్హేలర్ రూపంలో అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ రూపంలో ఇలాగా బోన్ సాంద్రత బట్టి అంటే వాళ్ళ స్కోర్ని బట్టి బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ స్కోర్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే సమస్య నార్మల్ వాళ్ళలో కూడా ఎందుకు చూస్తున్నామంటే కదలిక లేకపోవడం వల్ల. వీళ్ళు కూడా నేను ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇంప్రూవ్ అయిపోతుందంటే మాత్రం చాలా తప్పు. ఈ సమస్య వల్ల ఏంటంటే మోకాలు నొప్పులే కాదు, ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది నడుము బోన్స్ కూడా చాలా తొందరగా వీక్ అవుతాయి ఆస్టియోపోరోసిస్ వల్ల. కూర్చొని లేవటం కానీ, ముందుకు వంగినా కూడా వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ జాయింట్స్ కూడా నెమ్మదిగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆర్థరైటిస్ వల్ల మోకాలు నొప్పులే కాదు, చేతి వేళ్ళు కూడా కుంగర్లు పోతూ ఉంటాయి. స్టిఫ్నెస్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఉదయాన్నే లేవగానే నడుము పట్టేసిందండి, లేదా వేలు పట్టేసి లేవటం కష్టం అవుతుంది, మంచం మీద అటు ఇటు తిరగడం కూడా కష్టం అవుతుంది అంటూ ఉంటారు. అదే కాకుండా ఆస్టియోపోరోసిస్ తోటి బాధపడే వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ. ఓల్డ్ ఏజ్లో కింద పడిపోయిన అవసరం లేదు. వీక్ బోన్స్ తోటి కాలు కొంచెం మెలిపడింది అన్నప్పుడు కూడా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఫ్రాక్చర్ రిస్క్ తగ్గించడానికి కానీ, ఈ సమస్యను పెరగకుండా ఉండటానికి కానీ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం. సప్లిమెంట్స్ తోటి నా సమస్య తీరిపోతుంది అనుకున్న వాళ్ళు చాలా తప్పు. సప్లిమెంట్స్ ఎక్కువగా వాడేవాళ్ళు ఏంటంటే కదలిక లేని వాళ్ళకి ఎక్కువ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కదలిక ఉండి అన్నీ నేను చేసుకోగలను అన్న వాళ్ళు మాత్రం వాకింగ్ చేయాల్సిందే. ఒక ఏజ్ తర్వాత వెయిట్స్ కూడా ఎత్తండి, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది అని చెప్తాం. ఇది ఖచ్చితంగా 40 దాటిన వాళ్ళందరూ మజిల్ మాస్ పోకుండా ఉండాలి అంటే వెయిట్స్ కూడా చేయాల్సిందే. బోన్ ఒకటే కాదు, కండబలం కూడా సహకరించాలి. కండబలం లేకుండా ఓన్లీ నేను నడుస్తున్నాను నా సమస్య తీరిపోతుందంటే కాదు, రెండు బ్యాలెన్స్డ్గానే ఉండాలి. బోన్ స్ట్రెంత్ ఉండాలి, మజిల్ మాస్ కూడా ఉండాలి. ఇవి పోకుండా ఉండాలంటే వాకింగ్ తోటి వెయిట్స్ కూడా ఆఫ్టర్ మెనోపాజ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆఫ్టర్ 50 years కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలండి.